మహాకుంభ్ 144 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక అత్యంత పవిత్ర పావనమైన ఒక సనాతన స్నానం, ఆ హరిహర ఆశీర్వాదం, ప్రచండ ఆరంభం మన మహాకుంభ్. కుంభ్ గురించి మాట్లాడాలనంటే రోజు ఒక టాపిక్ తీసుకొని మేము మాట్లాడదామని అనుకుంటున్నాం. యాజ్ యూజువల్గా మాకు ఏవైతే డేటాస్ వస్తూ ఉంటాయో, డేటా మాకు వస్తూ ఉంటుందో కొత్త డేటా మీకు ముంగడికి పరిచయం చేస్తూ ఉంటా అని చెప్పి మీకు మాట ఇచ్చిన. అయితే ఇలా కొత్త డేటా ఏంది అని చెప్పి మాట్లాడితే కుంభ్ గురించి నిన్న మనం కుంభ్ ఈజ్ నంబర్ సెట్ ఎట్లా పోతున్నది, ఎంతమంది వస్తున్నారు, ఎంత ల్యాండ్ విస్తీర్ణల కుంభ్ జరిగింది, ఎంత బడ్జెట్ పెట్టినరు, ఎంత బిజినెస్ ఎక్స్పెక్టెడ్ ఉన్నది, ప్రపంచ దేశాలు ఎందుకు ఆశ్చర్యానికి గురవుతున్నాయి అని చెప్పి నిన్న మనం మాట్లాడుకున్నాం. ఇవాళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎట్లా నడుస్తుంది కుంభ్లా, ఎట్లా వాడుకుంటున్నారు టెక్నాలజీ అనేది దాని మీద ఒక చిన్నగా డిస్కషన్ చేసి గర్విద్దాం. ఇవాళ కంప్లీట్గా డేటా అంటే ఎవరెవరు కుంభుకు వస్తున్నారో, కుంభుకు వచ్చి పోతున్నారో, కుంభులో ఎంతసేపు స్నానం చేస్తున్నారో, ఎంతమంది స్నానం చేస్తున్నారో, ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ వ్రిస్ట్ బ్యాండ్స్. ఇప్పుడు జనరల్లీ మనం తిరుపతి దేవస్థానం పోతే సుదర్శన టోకన్లు అని అంటారు. సో అట్లాంటి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ వ్రిస్ట్ బ్యాండ్లను పెట్టి కంప్లీట్గా ఎవరైతే భక్తులు కుంభుల స్నానం చేయడానికి వస్తున్నారో వాళ్ళ మూమెంట్ని ట్రాక్ చేస్తున్నారు ఈ కుంభ్ మేనేజ్మెంట్ అని అనుకోవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్గా సంక్రాంతి రోజు ఒక్కొక్క భక్తుడు ఏదైతే ఘాట్లలో స్నానం చేస్తారు కదా, త్రివేణి సంగమం ఘాట్లల్లో, అక్కడ ఒక్కొక్క భక్తుడు సుమారు 45 మినిట్స్ వరకు ఆ ఘాట్ చుట్టుపక్కలలా ఉన్నారు అని చెప్పి తెలిసిందట. ఈ డేటాని ఉపయోగించి వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ని సరి చేయనికే ఎక్కడెక్కడ ట్రాఫిక్ పెరగొచ్చు, ఏ రోజులలో పెరగొచ్చు, ఎక్కడెక్కడ తగ్గుతుంది, సో పెరిగినప్పుడు ఏం చేయాలా, తరిగినప్పుడు ఏం చేయాలా, పబ్లిక్ మూవ్మెంట్ ఎట్లా తీసుకోవాలా, దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలా అనేది ఈ రేడియో ఫ్రీక్వెన్సీ రిస్ట్ బ్యాండ్స్ని యూజ్ చేసి ముంగటికి తీసుకోబోతానని అంటున్నారు. అండ్ మోర్ ఓవర్ డివోటీస్ మూవ్మెంట్ కూడా మనకు కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా ఒక 19 మంది జనాలు 19 పీపుల్ కంప్లీట్గా ఒక మన ప్లాస్టర్డ్ స్టేట్ అని అంటారు. ప్లాస్టర్డ్ స్టేట్ అని అంటే వేరియస్ మీనింగ్స్ ఉంటాయి. అంటే ఇక కంప్లీట్గా తాగిన ఇనబ్రియేటెడ్ కండిషన్స్లలో దొరికిరట 19 పీపుల్. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. సుమారు ఒక 200 మందికి ఒక చిన్న స్వల్ప గాయాలైనాయి అనంట బికాస్ ఆఫ్ క్రౌడ్ పుషింగ్. అంటే ఇట్లా నూకుడు ఉంటుంది కదా లైన్లల్లో, ఆ లైన్లల్లో చెక్కలు దాకి, కట్టెలు దాకి ఇట్లా పడి, అప్పుడప్పుడు కొంతమంది కింద పడి అట్లా స్వల్ప గాయాలు జరిగినాయట. అట్లా 200 మందికి జరిగినాయట. ఎంత సున్నితంగా డేటా అబ్స్ట్రాక్ట్ తీస్తున్నారో మీరు చూడండి. అందులో సెల్డమ్ కొంతమందికి ఫ్రాక్చర్లు కూడా అయినాయట. సుమారు 5 లక్షల మంది ఇప్పటిదాకా ఫ్రీ బస్సెస్ ఏవైతున్నాయో, ఫ్రీ షటిల్స్ ఏవైతున్నాయో, ఎలక్ట్రానిక్ ఈ బస్సెసే మళ్ళీ ఎలక్ట్రిక్ బస్సెస్, ఎలక్ట్రానిక్ కాదు, ఎలక్ట్రిక్ బస్సెస్ ఇప్పటిదాకా 4 రోజులు 5 రోజులు వాట్ ఎవర్ 4-5 రోజులు ఏదైతే కుంభ్ ఏదైతే అయిందో 5 లక్షల మంది ఈ ఫ్రీ షటిల్ బస్సెస్ని యూజ్ చేసిరట. 29th అమృత్ అమావాస్య స్నానం వరకు ఈ ఫ్రీ బస్సులు వాడుకోవచ్చట. ఎవరెవరైతే ఈ ఫ్రీ బస్సులు షటిల్ ఎక్కుతారో వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్లు కూడా ఇస్తున్నారట. ఇవి 29th వరకు ఫ్రీ ఉంటాయంట, దాని తర్వాత ఛార్జ్ చేస్తారట. సుమారు 200 పైకి ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ అవుతున్నాయట. అయితే ఒక శుభసూచకం మన మహాకుంభలో ఏందనంటే 1932లా ఒక ఇంటర్నేషనల్ ప్లేన్ ప్రయాగ్రాజ్లో దిగిందైతే మళ్ళా ఇన్ని సంవత్సరాల తర్వాత, అంటే సుమారు 93 సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రయాగ్రాజ్లో అడుగుపెట్టడం నిజంగా శుభసూచకమా కాదా? అమెరికన్ బిలియనేర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ లారెన్ పవెల్ జాబ్స్, స్టీవ్ జాబ్స్ గారి భార్య, దివంగత మన బిజినెస్ మ్యాన్ స్టీవ్ జాబ్స్ గారి భార్య మన లారెన్ పవెల్ ఎవరైతే ఉన్నారో ఆమె కుంభుకు వచ్చి స్నానం చేసిపోయింది. మళ్ళీ స్నానం చేసిందా లేదా తెలియదు, బరాల్ కుంభుకు అయితే వచ్చింది. ఇంకా ఒక శుభసూచకం ఏంటంటే ఫ్రెండ్స్, ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ ప్రయాగ్రాజ్లో సపరేట్గా డిప్లాయ్ చేసారు. కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కుంభ్ స్నానం చేయడానికే జనాలు వస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు అసౌకర్యం కరగొద్దు కాబట్టి ప్రయాగ్రాజ్లనే ఇమిగ్రెంట్స్ డిపార్ట్మెంట్ని ఒకటి పెట్టి అక్కడ ఎంప్లాయీస్ని పెట్టి స్మూత్ ట్రాన్సిషన్ అయ్యేటట్టు మహాకుంభ్ మేనేజ్మెంట్ డిసైడ్ చేసింది. ఒక ఆశ్చర్యచకితమైనది ఏందనంటే, గర్వించేదగ్గది ఏందనంటే కంప్లీట్ ప్రయాగ్రాజ్లు అందరూ పరేషాన్ అయినరట. ఎందుకు అనంటే రాయల్ భూటాన్ ఎయిర్ప్లేన్ ప్రయాగ్రాజ్లో ల్యాండ్ అయిందంట. రాయల్ భూటాన్ ఎయిర్లైన్స్ ప్లేను బుధవారం రోజు అక్కడ ప్రయాగ్రాజ్లో ల్యాండ్ కాగానే అందరూ పరేషాన్ అయినరట. బట్ పరేషాన్గా వచ్చినది ఏం లేదాడ, మన ఎవరైతే స్టీవ్ జాబ్స్ గారి భార్య ఉన్నదో తనను భూటాన్ తీసుకుపోనికే లారెన్ పవెల్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో ఆమెని భూటాన్ తీసుకెళ్ళనికే ఆ ప్లేన్ వచ్చిందట. సో గర్వ్సే కహో హమ్ సనాతని, గర్జించి చెప్పు నువ్వు హిందూ అని, ఆ హరిహర ఆశీర్వాదం నా మహాకుంభ్ అని, ప్రచండ ఆరంభం నా కుంభని,
సనాతన స్నానం నా కుంభని, పవిత్ర పావనమైనది నా సనాతనమని, పుణ్య సనాతనము నిత్య నూతనమని. భారత్ మాతాకి జై.